ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్ర గర్భ కేబుల్ లైన్స్ పై హుతీలు దాడులు మొదలుపెట్టినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా 4 దాడులు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీటిలో భారత్, ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు. యెమెన్ తీర జలాల అడుగు నుంచి పరిచిన 4 కమ్యూనికేషన్ తీగలు ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. వీటిల్లో ఒక దానిని నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధృవీకరించింది. దెబ్బతిన్న వాటిలో AAE-1, సీకామ్, యూరప్ ఇండియా గేట్వే, టాటా గ్లోబల్ నెట్వర్క్, అట్లాంటిక్ చెందినవి ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్ర సముద్రంలో నౌకల రక్షణకు అమెరికా సంకీర్ణ సేనలు సిద్ధమైన వేళ బాబ్ ఎల్ మండేబ్ వద్ద నుంచే వెళ్లే సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్లను ధ్వంసం చేస్తామని హుతీలు హెచ్చరించారు. ఈ మేరకు వారు టెలిగ్రామ్లో సందేశాలు ఇచ్చారు. కొన్ని అండర్ సీ కేబుల్స్ చిత్రాలను కూడా పోస్ట్ చేశారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ వంటి కీలక సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 17% సంబంధించిన కేబుల్స్ ఈజిప్ట్లోని సూయజ్, బాబ్ ఎల్ మండేబ్ జల సంధుల మీదుగా ఐరోపా, ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి. ముఖ్యంగా గేట్ ఆఫ్ టియార్గాస్ పేరున్న యెమెన్, జిబూటి, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పరిచారు. సాధారణ డ్రైవర్లు ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం. అమెరికా, రష్యా నౌకాదళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది. ప్రత్యేకమైన పరికరాలు, వాహనాలను దీనికోసం వాడాల్సి ఉంటుంది. హుతీలు డ్రైవర్లు నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.